గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్మా సార్ 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 ఏంటి పద్మ ఇది? బయట చూస్తే న్యూ లుక్ బోర్డు, లోపలికి వస్తే ఓల్డ్ పీపుల్. బొగ్గుతో బుల్లెట్ ట్రైన్ నడపాలంటే అలాగా? పికప్ ఉండొద్దు. నేను అర్జెంట్ గా స్టాఫ్ ని పీకేద్దాం అనుకుంటున్నాను. సార్ మనమే పీకలేం సార్. వాళ్ళు చైర్మన్ గారి దగ్గర బాండ్ రాయించుకున్నారు. పోతే పైకి పోతారు కానీ బయటికి మాత్రం పోరు. వీళ్ళకి ఎక్స్పైరీ లేదా? ఎక్స్పైర్ అవ్వడానికి వాళ్ళ మందులు కాదు సార్, మందులు అంటోలు. ఎంత ఏజ్ అయితే అంత కిక్కు. కిక్కా? ఒకసారి చూడు. మూర్తి గారు ఏం చేస్తున్నారండి? ఈ కంప్యూటర్ కి పురుగు పట్టిందట. పురుగా? హిట్టు కొడితే పోతుందని వీడు చెప్పాడు. పట్టింది పురుగో ఫంగసో కాదండి, దాన్ని వైరస్ అంటారు. అదేదో ఈడికి కొట్టండి, పోతాడు. మీరు కొంచెం సలహాలు ఇవ్వడం తగ్గించండి. నమస్తే బాబు, మీ రెడ్ షర్ట్ బాగుంది. రేయ్ ఆ కర్ణ అనేది కలిసి పెట్టరా ఆయనకి. షట్టర్ డౌన్. ఇప్పుడు చూడు. ఓ గ్రీనా, బాగుంది బాగుంది. బాబు వాడికి కలర్ బ్లైండ్నెస్. మీరు వేసుకున్నది వైట్ షర్ట్ అని తెలీదు. బాగుంది బాగుంది. వాట్ ఇస్ దిస్ పద్మ? పదండి సార్. తగిలిందా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? హరి. ఈ నగరానికి ఏమైంది? ఆడపిల్లకేమో మగాడి పేరు, మగాడికేమో ఆడపిల్ల పేరు. హరి, పద్మ. ఏంటంత ఎక్సైట్మెంట్? సార్ మన స్పోర్ట్స్ పేజ్ కి సూపర్ క్యాప్షన్ దొరికింది సార్. రఫ్ కాపీ కూడా తీసేసాం. గెలుపు గుర్రం ఎక్కిన ధోని. ఎలా ఉంది సార్? పద్మ సార్ ఏంటిది? గెలుపు గుర్రం ఎగ్ర. సారీ సార్, ఈ అమ్మాయి కొత్త కదా, ఏదో తెలియక గుర్రం కాదు సార్, ఏదో జంతువు అనుకున్నాను. ఏనుగు. గెలుపు ఏనుగు ఎక్కిన ధోని. ఓకేనా సార్? ఓకే. ఏనుగేంటి చెత్తగా? అదే గుర్రం అయితే. డోర్ మూయ్. నా పేపర్లో రేసులు గుర్రాలు అన్న పదాలు వాడకూడదు, రాయకూడదు, వినకూడదు. అన్నీ ఒకటే కదా సార్? నేను అడిగాను. సరే ఏ క్యాప్షన్ పెట్టాలో మీరే చెప్పండి. దిగాడు ధోని, ప్రత్యర్థులు కూని. ఇది క్రియేటివిటీ అంటే. సార్ కూని లాంటి పదాలు పేపర్ లో వాడకూడదు సార్. మీరు ఎథిక్స్ ని ఫాలో చేయట్లేదు. నువ్వు పేపర్ నాశనం చేస్తున్నావు. నేను అడిగానా? చెప్పింది చెయ్యి. పా. ఐల్ హ్యాండిల్ ఇట్ సార్. నాన్న హరి, సార్ ఎవరనుకున్నావు? మన క్రియేటివ్ హెడ్. ఆయన చెప్పింది నేను చేస్తాను, నేను చెప్పింది వచ్చాయి. ఓకేనా? చెప్పు తెగుద్ది. ఇదే ఈ ఫైరే నాకు కావాలి. పద్మా, ఎవరి అమ్మాయి? చాలా బాగుంది. ఈ అమ్మాయి రేసర్ సార్. చాలా చండాలంగా ఉంది సార్. ఈ అమ్మాయి గంటకు 40 కిలోమీటర్ పరిగెత్తి ఇండియా కప్పు తెచ్చింది. పరిగెత్తి ఎవరిని ఉద్ధరించాలంట? మన గంటకు కప్పు కాఫీ తెచ్చామంటే చాలు. అలాంటి అమ్మాయిని పెట్టుకోవాలి ఆఫీస్లో. ఈ ముసలోళ్ళతోటి బుర్ర హీట్ అయిపోతుంది. లైఫ్ లో కలర్ లేకుండా పోయింది. సార్ సాయంత్రం మన పమ్మి అంటే బర్త్డే పార్టీ త్రో చేస్తుంది, చాలా ఫోర్స్ తోటి. నేను ఇక్కడ పేస్ట్రీ కవర్ చేసుకుంటాను, మీరు కలరింగ్ కవర్ చేసుకుంటారు. ఏంటి సార్ ఇది? ఏంటిది? న్యూస్ పేపర్ అనుకున్నారా, టిష్యూ పేపర్ అనుకున్నారా? అంటే పేపర్ని మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం వాడేసుకుంటారా? ఏంటి పద్దు? డోంట్ పద్దు మీ. పార్టీ పమ్మి అంటే ఫోటో ఈ పిల్లదా? ఇంత పెద్ద ఫోటో వేస్తే అమ్మాయి ఏమైనా సెలబ్రిటీయా? నాకు సెలబ్రిటీయే. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అనమాట. అంటే పేపర్లో వేసినంత మాత్రాన పార్టీలో మిస్ అయిన అమ్మాయి దొరికిపోద్దా? చూడు పద్మ, తనకి పబ్లిసిటీ పిచ్చి ఉందనుకో వచ్చి థ్యాంక్స్ చెప్పుద్ది, లేదనుకో నాలుగు పీకుద్ది, అంతేగా. మీరు రెండో దానికే ఫిక్స్ అయిపోండి. ఏదో అల్పపీడనం వస్తుంది అనుకుంటే వాయుగుండం వస్తుందేంటి? రాణి ఆ వాయుగుండాన్ని వాటేసుకుంటారు. ఇక్కడ పద్మ ఎవరు? నేనే. How dare you publish my photo without my permission? అదే విషయం నేను తెలుగులో తిడుతున్నా, మీరు వచ్చేసారు. మీ ఇష్టానికి ఫోటోస్ వేస్తే మాకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? ఎరా నీకు బుద్ధుందా? ఒక్కసారి అమ్మాయిని చూడు. 12 మెగాపిక్సెల్ లాంటి కళ్ళు, ఫ్లాష్ లాంటి పెదాలు, హై హీల్స్ కూడా అవసరమైనంత హైట్. తనకి ఇష్టం లేకపోయినా ప్రత్యేక హోదా చేస్తావా? ప్రత్యేక హోదానా? ఉండ. మీ పేరేంటండి? సితారా. సితారా పేరు కనుక్కున్నాడు. చూసావా సితారా గారికి ఎంత సిరాకు తెప్పించావా? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గచ్చిబౌలి అలేఖ్య హోమ్స్. గచ్చిబౌలి అలేఖ్య హోమ్స్. అడ్రస్ పట్టేశాడు. ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పండి. ఈ ఎగస్ట్రాలే వద్దంది. చూడు గచ్చిబౌలి నుంచి నీకు గట్టి పెట్టడానికి ఇక్కడ దాకా వచ్చారు. అయినా బర్త్డే పమ్మి అంటే అయితే ఆవిడ ఫోటో లేకుండా ఏ సంబంధం లేని ఏమై ఫోటోలు వేస్తావా? యాజ్ ఏ క్రియేటివ్ హెడ్ నా హెడ్ దగ్గర పెట్టుకుని నాకు అర్థం కావట్లేదు. మై క్రియేటివిటీ ఇస్ గాన్ అప్ ఇన్ ది ఎయిర్ కదా. అయితే వీని జాబ్ నుంచి ఇమీడియట్ గా తీసేయండి. హలో, పర్మనెంట్ ఎంప్లాయ్ ఇక్కడ. ఎవడ్రా నువ్వు? అప్పుడే తీస్తారా? అపాయింట్మెంట్ లేకుండా ఎవరు లోపలికి రాకూడదు. బయలుదేరండి.
రాయ్ ఆ అమ్మాయికి ఎవరు లేరంటున్నావరా? నేనున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ ఇమీడియట్ రియాక్షన్. రే స్టూపిడ్, నాతో పెట్టుకుంటే ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది. జాగ్రత్త. పద్మా చెప్పమా. మళ్ళీ నా ఎంగిల్ తాగేసింది. ఎంగిల్ తాగితే దగ్గు జ్వరం వస్తే లవ్ రాదు. పార్టీలో అంటే నేనేమందరా? డ్రై ఫ్రూట్ అనుకుంటా. నువ్వు దానికే ఫిక్స్ అయిపో. డ్రై ఫ్రూట్ అంటే ఏం సార్? గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమ్. రేపు ఈయన సంవత్సరికం. మీ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ రావాలి. 10 లక్షలు వద్దండి. పాతికైనా పర్లేదు సార్. అబ్బో ఖర్చుకి వెనకాడట్లేదు. ఇంతకీ ఎవరు? మా ఫాదర్ సార్ ఆయన. ఫాదరా? అయితే వేయంగా. అదేంటి? మా పేపర్లో ఫాదర్ సంబంధించి ఏ యాడ్స్ వెయ్యం. ఐ హేట్ ఫాదర్స్. అయ్యా, గత 20 సంవత్సరాలుగా మీ అబ్బాయి తిరిగి రావాలని మీరు హోమం చేయిస్తున్నారు. ఈసారైనా ఇది ఫలిస్తుందని నేను ఆశిస్తున్నాను. పంతులు గారు, నేను ఆస్తి హోమం చేయట్లేదు, నమ్మకంతో చేస్తున్నాను. నా కొడుకు తిరిగి వస్తాడు. మీరు కూడా వచ్చి అగ్నిలో ఆజ్యం వేయండి. ఆ భగవంతుడి మీదున్న నమ్మకం, నీ కొడుకు మీదున్న ప్రేమ వాడిని తిరిగి నీ దగ్గరికి తీసుకొస్తాయిరా. వర్షంలో కన్నీళ్లు, మీ ఫేస్లో కన్నీంగు ఎవ్వడు గుర్తుపట్టలేడు. అందరికీ ఫేవర్ చేస్తున్నట్టు భలే అమాయకంగా కనిపిస్తారే. దండ పెట్టుకుని బాగా చూస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు రా ఈ హోమాలు? హోమాలే కాదు నాన్న, నా కొడుకు పేరుని ట్రస్ట్ పెడదాం అనుకుంటున్నాను. ఎన్ని 100 కోట్లైనా పర్వాలేదు. ట్రస్టా? నేను పడుతున్న బాధ ఏ తండ్రి పడకూడదు. ఇలాంటి మంచి పనులు చేస్తే అయినా నా కొడుకు తిరిగి వస్తాడని నా ఆశ. పద్మా, సార్ సార్ మన అమ్మాయి రాలేదా? ఎవరు సార్? హరితేజనా? హరితేజను రవితేజన కాదు, సితారా, మై సితారా. సార్ ఆవిడేమైనా మన కంపెనీ ఎంప్లాయా? ఓలకే వేసుకుని వచ్చేయడానికి? ఉన్నట్టు ఏదో పల్లెలు తినుకుంటూ మన పేపర్ చదువుంటుంది, వచ్చేసింది. ఇప్పుడు ఎలా వస్తుంది? తను రాకపోతే మనం వెళ్దాం. పద్మా ఎక్కడరా? సార్ సార్ ఇక్కడే యాప్ ఇదే చూపిస్తుంది సార్. ఇదే లొకేషన్. ప్రొఫెసర్ జైశంకర్ స్పోర్ట్స్ అకాడమీయా? పద్మా, మన పాప స్పోర్ట్స్ అకాడమీలో ఏం చేస్తుందంటావు? అదలా అమ్మాయిలు వేరే ప్లానెట్ సార్. సార్ ఆ అమ్మాయి చూస్తుంటే పెద్ద రన్నింగ్ రేస్ ఛాంపియన్ లా ఉంది. మీకేమో రేసులు అంటే పడవు. రేసు 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 రేసు. పద్మా, తెలుగు సినిమా చరిత్రలో నేను చూడండి 2 సినిమాలు. ఏం సార్ అవి? 1 రేసు గుర్రం, 2 నానక ప్రేమతో. ఎందుకు సార్ టికెట్ దొరకలేదా? బ్లాక్ లో కొనొచ్చుగా. కాదు, ఎందుకంటే ఒక దాంట్లో రేసు గుర్రం ఉంది, ఇంకో దాంట్లో ఏమో నానున్నాడు. ఐ హేట్ బోత్. సార్ మీరు ఈ అమ్మాయి విషయంలో డ్రాప్ అయిపోతే బెటర్. ఏంటో డ్రాప్ అయ్యేది? అయినా దానికేం తక్కువరా? మంచి ఫిగర్ ఉంది, ఒక పట్టు చీర కట్టుకొని ఏ చంద్ర బ్రదర్స్ కో ఏ బొమ్మల సిస్టర్స్ కో యాడ్ చేసుకోవచ్చుగా. ఇంత పెక్కలు వేసుకొని పొట్టి నిక్కలు వేసుకొని ఈ పరుగులు అవసరమా? లాభం లేదు పద్మ. దీన్ని ఎంకరేజ్ చేసి తొక్కేస్తా. సార్ మీకు చాలా వైలెంట్ థాట్స్ వస్తున్నాయి. మరి ఎన్ని ఆశలు పెట్టుకున్నాను రా దాని మీద. ఇంకొకసారి రేసు గీసిందంటే దాన్ని రేవెట్టేస్తాను. పద. సార్ చూసింది సార్, గుర్తుపట్టేసిందిరా. హాయ్. హాయ్, మీరేంటి ఇక్కడ? అవును, విని జాబ్ నుంచి తీస్తారు కదా, మళ్ళీ మీతో వచ్చాడేంటి? అంటే స్మాల్ ప్రాబ్లం అండి. వీని జాబ్ నుంచి డిస్మిస్ చేసినప్పటి నుంచి చచ్చిపోతానని ఒకటే గొడవ. నేనా? ఇప్పటిదాకా 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. 3ఓసారి చేస్తుంటే ఆపి మీ దగ్గర తీసుకొచ్చా. ఏయ్, ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి సార్ నా ప్రాబ్లం? అదేరా, మేడం అడుగుతోందిగా, సూసైడ్ ఎందుకో చెప్పు. మేడం మీరు నన్ను క్షమిస్తే కానీ సార్ నాకు జాబ్ ఇవ్వని అన్నారు. సరే క్షమించాను, వెళ్ళు. క్షమించారట? అబ్బబ్బబ్బబ్బబ్బే. మేడం మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది, మాట ఒకలా ఉంది. ఆ మాత్రం పసిగెట్లా ఏంటి? మేడం అదేదో మనస్ఫూర్తిగా చెప్పొచ్చుగా. మనస్ఫూర్తిగా అంటే ఎలా? మనస్ఫూర్తిగా అంటే మీరు వచ్చిన గట్టిగా హక్ చేసుకొని హార్ట్ గా టచ్ అయ్యి మీరు చెప్పింది నాకు రీచ్ అయిపోతే అది మనస్ఫూర్తిగా అనమాట. వచ్చి ఏంటి రీచ్ అయ్యేది? అయ్యో మ్యాడ్, నేను చెప్పను. అయితే నువ్వు చచ్చిపోరా. చచ్చిపోవాలా? ఇప్పటికిప్పుడు చచ్చిపోవాలంటే మెటీరియల్ అని తెచ్చుకోవాలా? నేను తెచ్చాగా. సార్ ఈ లవ్ కోసం నన్ను చంపిస్తారా?
ఇది పాయిజన్ కాదురా, స్కాచ్. చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతున్నా అయ్యో తాగేస్తాను. ఐ వాంట్ క్షమాపణ ఈ వర్డ్ హగ్ చచ్చిపోదాం, వచ్చి హగ్ చేసుకోండి. ఐ వాంట్ క్షమాపణ ఈ వర్డ్ హగ్ అయ్యో తాగేసానండి, వచ్చి హగ్ చేసుకోండి. ఇంత స్ట్రాంగ్ ఉంది సార్, చూడగలరా? ఏంట్రా డ్రామాలు వేస్తున్నారా? పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. నాకు లైఫ్ లో ఒక గోల్ ఉంది, దానికోసం చాలా రిస్క్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. ఏరా నీకు గోల్స్ ఏం లేవా? ఎందుకు లేవు, మాకు బోల్డ్ అండ్ గోల్స్ ఉన్నాయి. కానీ దానిలో ఫస్ట్ గోల్ నిన్ను లవ్ లో పడేయడమే. ఇడియట్. సితారా